మొన్న పట్టిన కొర్రమేలని నిన్న ఫ్రై చేసినాం. హలో మామ్స్, అందరికి నమస్తే. ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నానో నేను చెప్పా, మీరే ఫాలో అవ్వండి మా. బా ఏ మహానుభావుందో మా ఈ బండి మాత్రం చూస్తేనే ఎక్సలెంట్ ఉంది. ఈ బండి పేరేంటో తెలిస్తే కామెంట్ చేయండి మా. ఫ్యూచర్ లో మనం కొనే అవకాశాలు ఉన్నాయి. అలా వెళ్తుంటే పొలాలలో ఈ తాడి చెట్టు కనిపించింది మా. దీన్ని చూడగానే రాజన్న సినిమాలో పాట గుర్తొచ్చింది. అదేం పాటో గెట్ చేసిన వాళ్ళకి చాక్లెట్ ఇస్తామా. కనిపించిన బర్రెలకి బాయ్ చెప్పి చక్కగా వెళ్ళిపోయామా ప్రకృతిని ఆస్వాదించుకుంటూ. ఇక్కడ కూడా వచ్చిన పని కాలేదని అలా ట్రాక్టర్ అనేది ఓ వేసుకుని ఎక్కడి నుంచి దొబ్బేసాం. కొత్త మిషన్ అన్న ఫీల్ అవుతాడని ఆయనకు కూడా ఓ వేసుకున్నాం. పొలంలో సల్మంట్ వేశారు మామ. మేము వచ్చేసరికి ఆరిపోయినాయి. మర్యాదగా చింటూ బ్రో కాయ చెప్పి దొబ్బేరు అన్నాడు మామ. ఈయన చాలా స్మార్ట్ గా మామ. ఇంట్లోనే 20 చెట్లు పెంచాడు, కానీ చుక్క కూడా కళ్ళు పోయలే మామ. ఎప్పుడు వచ్చినా కళ్ళు పోయేది నాకు. ఏం ఫంక్షన్ కొప్పుకున్నా పెళ్లి కొప్పుకున్నా ఉన్నదంతా అలాగే పోతుంది. మాకు 2 దిదాలు 3 దిదాలు పోతే సరిపోతుంది. ఇంటికి వచ్చిన అతిథిని ఇట్లా పంపించడం పద్ధతి కాదు. మాకు చుక్క కూడా పోయలే కళ్ళు. ఇప్పుడే కళ్ళు దొరికా. మరి ఆగరాడు ఆయన నువ్వు. కళ్ళు దొరికే సూచనలు ఇప్పుడే దొరికినాయి మాకు. మరి ఉందో లేదో తెలవాలి. గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? ఎర్ర చొక్కా కులని చెప్పింది. ఎర్ర చొక్కా దగ్గర కళ్ళు ఫోన్ చేసింది. రోడ్డు మీద అది తమ్మి ఇంటి చెట్టు వచ్చింది. రోడ్డు కానీ కూడా చింత చెట్టు కాడ ఆలియా ఆలియా ఏం అడిగినా మన గౌడు కూడా కుదవల్ల ఇడు తింపిండు. చూడు మామ, లొట్లో నుంచి బాటిల్లో పోస్తుంది. పోతే పోయింది, కానీ ఇంత కష్టపడ్డానికైతే కళ్ళు పూసిన గట్టి కళ్ళు అయితే పూసిన మా కొమ్ముదాం సాధించాం మొత్తానికి. ఎంత ఉన్నా సరే మనం తాగే ముందు అలా నేల కొంచెం వంపుకొని తాగాలి మా. అబ్బా రకరకాలు ఉంది మా. ఇది మాత్రం ఉందా బర్రెపాలు ఉన్నట్టు. అక్కడ ఫ్రై చేసిన ముక్కలు ఇక్కడికి వచ్చినాయి మామ. పోయినా గౌడ్ కూడా భయపడే కుదరట్టుకునే తప్పదు ఇక. మా యాక్చువల్లీ ఈరోజు అట్లా ఫిషింగ్ కానీ వెళ్ళాం అనమాట. కానీ ఇంకా సండే కదా, ఈరోజు కళ్ళు తాగుదాం అనిపించింది. ఇది బ్లాగ్ మామ, ఇంతే ఉంటుంది. మరో వీడియోతో మళ్ళీ కలుస్తా.